హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించిన నౌన్ డిస్కస్ చేసాము. నౌన్ సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాం అనమాట. ఇది సెకండ్ అనమాట, అంటే ప్రొనౌన్ సంబంధించిన ఎగ్జామ్స్ ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఫస్ట్ నౌన్ అంటే చూసాం, ఒక పర్సన్, ఒక ప్లేస్, ఒక థింగ్స్ గురించి డిస్కస్ చేసేది, అంటే ఇండికేట్ చేసేది నౌన్ అవుతుంది. అలా పర్టికులర్ కాకుండా జనరల్గా చెప్పే విషయాన్ని మనం ఏమంటామంటే ప్రొనౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ, షీ, ఇట్. ప్రొనౌన్స్ రీప్లేస్ నౌన్స్ టు అవాయిడ్ రిపిటీషన్. దే క్యాన్ బి సింగులర్, ప్లూరల్, పొసెసివ్ ఆర్ రిఫ్లెక్సివ్. అంటే ప్రతిసారి మనము నేమ్ చెప్పకుండా వాళ్ళు అంటే అబ్బాయి అనుకో వాడు, అమ్మాయి అనుక అమ్మాయి అంటాం కదా, దానికోసం మనం ప్రొనౌన్ వాడతాం అనమాట. నెక్స్ట్ ఐ, యు, వి. Pronouns indicate who is speaking or being addressed. They can be first, second or third person. ఇక్కడ కూడా మనం ప్రొనౌన్ వాడతాం అనమాట. నెక్స్ట్ దే, దెమ్, దేర్. Pronouns can be used to refer to multiple people or objects. Next this, that. Pronouns can be demonstrative, pointing out specific items. కానీ ఇలా వాడాలన్నమాట. మనుషులు అయితే ఈ, షీ అలా వస్తుంది, ఒక వస్తువు అయితే ఇట్ వస్తుంది, అనిమల్స్ అయితే దిస్, దట్ వస్తుంది, మిగతా అంతా ఐ, యు, వి, దే, దెమ్, దేర్ అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. షీ బేక్డ్ ఏ డెలిషియస్ కేక్ ఫర్ హర్ ఫ్రెండ్స్ బర్త్డే. షీ వచ్చింది, నెక్స్ట్ హర్ వచ్చింది, అప్పుడు షీ వస్తుంది, హర్ కూడా ప్రొనౌనే. ఓకేనా. నెక్స్ట్ వి ప్లేడ్ క్యాచ్ విత్ ది బాల్, దెన్ దే వెంట్ ఫర్ ఎ వీక్. ఇక్కడ దే అనేది ప్రొనౌన్ వస్తుంది. ది బుక్ బిలాంగ్స్ టు హిమ్ బట్ ఐ క్యాన్ బారో ఇట్ ఫర్ ఎ వైల్. అంటే ఇక్కడ హిమ్ వస్తుంది, ఐ కూడా ప్రొనౌనే. ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్ సో వీ విల్ స్టే ఇండోర్స్. ఇక్కడ ఇట్ వస్తుంది, ఇక్కడ వి కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. ఓకేనా. ది క్యాట్ చేస్డ్ ఇట్స్ టెయిల్ దెన్ కర్ల్డ్ అప్ నెక్స్ట్ టు మీ. ఇక్కడ మీ అనేది ప్రొనౌన్. యూ కెన్ చూస్ ఎనీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ యూ లైక్. యూ రెండు యూ వచ్చింది కాబట్టి యూ కూడా ప్రొనౌనే. ది చిల్డ్రన్ బిల్ట్ ఎ శాండ్ క్యాస్టల్ అండ్ దే డెకరేటెడ్ ఇట్ విత్ షెల్స్. అంటే ఇక్కడ దే వస్తుంది అనమాట. ఓకేనా. మెయిన్లీ ది మూవీ వాస్ గ్రేట్ వి ఆల్ ఎంజాయ్డ్ ఇట్ ఎవ్రీ మచ్. ఓకేనా. ఇక్కడ వి అనేది ప్రొనౌన్ వస్తుంది. దిస్ ఈస్ మై ఫేవరెట్ బుక్. దిస్ అనేది ప్రొనౌన్, బట్ యూ మైట్ ప్రిఫర్ ఏ డిఫరెంట్ వన్. ఓకేనా. ఇక్కడ దిస్ వస్తుంది, యూ కూడా వస్తుంది అనమాట. ది టీచర్ ఎక్స్ప్లెయిన్ ది లెసన్ క్లియర్లీ సో ఎవ్రీ వన్. అంటే ఎవ్రీ వన్ కూడా ఇక్కడ ఏమొస్తుందంటే ప్రొనౌన్ అనమాట. ఈ అరైవ్డ్ లేట్ బికాస్ ఈస్ కార్ బ్రోక్ డౌన్. ఈస్ అనేది ఈ వస్తుంది, ఇక్కడ ఈస్ కూడా ప్రొనౌనే. ది డాగ్ వాగ్ ఇట్స్ టెయిల్ ఎగ్జైటెడ్లీ వెన్ ఇట్ సా ఇట్స్ ఫేవరెట్ టాయ్. ఇట్స్ అనేది ప్రొనౌన్ అనమాట. ఇక్కడ షీ వెంట్ ఫార్ ఎ వాక్ ఇన్ ది పార్క్ అండ్ ఎంజాయ్డ్ ది ఫ్రెష్ ఎయిర్. ఇక్కడ షీ అనేది ప్రొనౌన్ అనమాట. వీ కెన్ బేక్ కుకీస్ టుగెదర్ ఇఫ్ యూ లైక్. ఇక్కడ వి వస్తుంది, యూ కూడా ప్రొనౌనే. ది ఆర్టిస్ట్ సైన్డ్ ఇస్ పెయింటింగ్. ఈస్ అనేది ప్రొనౌన్ వస్తుంది అనమాట. ఓకేనా. పెయింటింగ్ విత్ ఎ ఫ్లోరిష్. దోస్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. దోస్ అనేది ప్రొనౌన్. డిడ్ యూ ప్లాంట్ దెమ్ యువర్ సెల్ఫ్. యూ అనేది కూడా ఇక్కడ ప్రొనౌన్ వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ దిస్ ఈస్ ఎ గ్రేట్ ప్లేస్ టు పిక్నిక్ లెట్స్ స్ప్రెడ్ అవుట్ ది బ్లాంకెట్ ఇయర్. ఇక్కడ ఇయర్ వస్తుంది, అక్కడ దిస్ కూడా ప్రొనౌనే. దే ఫినిష్డ్ దియర్ హోంవర్క్ క్లియర్లీ అండ్ డిసైడెడ్ టు ప్లే అవుట్ సైడ్. దే అనేది ప్రొనౌన్ అనమాట. ఐ కెనాట్ వెయిట్ టు సీ వాట్ దే హ్యావ్ ప్లాన్డ్ ఫర్ ది పార్టీ. ఐ, దే అనేది కూడా ప్రొనౌనే. హూ వాంట్స్ టు హెల్ప్ మీ బేక్ ఏ కేక్. అంటే ఇక్కడ హూ అనేది కూడా ప్రొనౌన్ వస్తుంది. ఓకేనా. ఇది జస్ట్ ఎగ్జాంపుల్స్ మనం ఒక నియర్లో 20 ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఓకేనా. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ విషయంలో జనరల్ ఇంగ్లీష్లో ఒకటి ఉంది. ఆ జనరల్ ఇంగ్లీష్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది కాబట్టి మనం ఒక్కొక్కటిగా దీని ముందు మనం నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇప్పుడు ప్రొనౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. బట్ మన ఛానల్లో ఫస్ట్ టైం ఇంగ్లీష్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, బట్ చిన్న మిస్టేక్స్ ఉంది, బట్ మేము కరెక్ట్ చేసుకుని ఇంకా దీనికంటే బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.